హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? ఇక మేమైతే ప్రస్తుతానికైతే అస్సలు బాగోలేదండి. ఇంక ఇది వచ్చేసి వీడియో పండుగ రోజు, దసరా పండుగ రోజు తీసిన వీడియోస్ అనమాట. అప్పుడైతే అప్లోడ్ చేయలేకపోయాను. అంటే పిల్లలైతే వీడియో తీసామన్నారండి. సరే తీస్తే పండుగ వెళ్ళాక వీడియో అప్లోడ్ చేద్దామని అనుకుంటే ఇక ఇంట్లో అందరికీ జ్వరాలేనండి. ఓకే, కాకపోతే ఇంక ఇది మటుకి పండుగ రోజు వీడియో అండి. దసరా పండుగ రోజు నేను ఇంట్లో చేసుకున్న పూజ అనమాట అది. ఇక మా ఇంటికాడ గౌరమ్మను పెట్టారండి. అక్కడ పిల్లలు పెద్దలు ఈ విధంగా కోలాటంతో డ్యాన్సులు అవి వేశారు. ఇంకా పండుగ రోజు అయితే బాగా జరిగిందండి పండుగ మటుకి. ఇక ఈ విధంగా పిల్లలు పెద్దవాళ్ళు అందరం కూడా కలిసి ఈ గౌరమ్మ కాడ డ్యాన్సులు అవి వేసాము. చూసారా, ఇంక మేమందరం కలిసి గౌరమ్మ చుట్టూతో ఇంక ఈ విధంగా డ్యాన్స్ అనేవి వేసాము. ఓకే, ఇది పండుగ రోజు అనమాట. ఇంకా ఈ విధంగా అయితే పండుగ రోజు అయితే మటుకి చాలా బాగా గడిచిపోయిందండి మాకు. ఇక 9 గంటలకైతే పూజా కార్యక్రమం జరిగిందండి. ఇక తర్వాత పిల్లలం పెద్దవాళ్ళం అందరం కలిసి ఇంక ఈ విధంగా గౌరమ్మ కాడైతే ఈ విధంగా డ్యాన్స్లు అవి వేసి సందడి అనేది చేశారు. ఓకే, తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక ప్రసాదాలు అనమాట. ఇవి ఇంక ప్రసాదాలు అవగానే ఇంకా అమ్మవారిని నెత్తి మీద పెట్టుకుంటే ఇలా ఊరేగిచ్చారండి. ఇక్కడ వారు పోసి కాస్త దూరం అయితే మోసాను. ఇక చీరాల వాటర్ తీసుకెళ్ళామండి నిమజ్జనానికి. ఇక అక్కడ కూడా ఒక గంట సేపు ఈ విధంగా డ్యాన్స్లు అవి వేసి నిమజ్జనం చేసి ఇంటికి వచ్చాక పండుగ వెళ్ళిన తెల్లారి కాడి నుంచి ఇక ఒకటే మరి 4 రోజుల నుంచి జ్వరం అండి. ఇక జ్వరంగా ఏమీ తింటలేదని చెప్పేసి ఆహారం అసలు అన్నమనే పోవట్లేదండి. ఇక అందువల్ల ఇక రాగి జావ అనేది ఇక కాసుకుందామని చెప్పేసి ఇక రాగి జావ అయితే కాస్తున్నానండి. ఇక దానికి ఏం చేశానంటే 2 స్పూన్లు సగ్గుబియ్యం, అలాగే 2 స్పూన్లు పచ్చి శనక్కాయ పప్పులు వేసి ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకోవాలని చెప్పేసి పక్కన పెట్టాను. ఇంకా అదేవిధంగా రాగి పిండిని కూడా 4 స్పూన్లు దాకా తీసుకున్నానండి. దానికి ఒక గ్లాస్ నీళ్ళు అనేవి తీసుకొని ఇంకా ఉండలు అనేవి కట్టకుండా ఇంక ఈ విధంగా కలిపానండి. అంటే మనకి సరిపడా నీళ్లు పోసుకోవాలండి. అంటే గట్టిగా ఉండకూడదు. ఇది చూపిస్తున్నాను చూడండి. ఇంక ఈ విధంగా అయితే కలిపి పక్కన పెట్టానండి. ఉండ కట్టకుండా పలచగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంక దీన్ని కూడా మనం ఒక అరగంట సేపు అనేది నానబెడితే మనకి జావ అనేది బాగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పొయ్యి మీద గిన్నె పెట్టి దాంట్లో 2 చెంబుల దాకా నీళ్లు పోసానండి. అవి కాస్త ఒక 10 నిమిషాల పాటు వేడవ్వాలి. ఇంకా ఈలోగా నేను మళ్ళీ ఒక గ్లాసు పాలు అయితే తీసుకున్నానండి, పచ్చిపాలు. ఇవి వాటిని కూడా కాచి చల్లార్చుకుందామని చెప్పేసి ఇంకా పక్కన పొయ్యి కూడా వెలిగించి వాటిని కాచుకున్నానండి. ఇక పొయ్యి మీద కాగుతున్న ఎసుట్లో ఇక మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం, శనక్కాయ పప్పులు ఉన్నాయి కదండి, అవి వేసేసాను. అంటే అది వీడియో క్లిప్ మిస్ అయిందండి. అంటే దాంట్లో వేసింది ఒక్కటే మిస్ అయిందండి వీడియో క్లిప్ అనేది. చూసారా, ఇంకా వేసి మనం ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకున్నాం కదండి. తొందరగానే సగ్గుబియ్యం అనేవి ఉడికిపోయాయి. చూసారా, తెరులుతున్నాయి. చూసారా, నేను ఒక 5 నిమిషాలే అట్లాగా ఉడికించానండి. ఎందుకంటే అరగంట సేపు సగ్గుబియ్యం, ఒక గంట అరగంట సేపుగా మనం ముందుగానే నానబెట్టుకుంటే సగ్గుబియ్యం అనేవి తొందరగా ఉడికిపోతాయండి. ఓకే, ఇక చాలా వాటికి అయితే ఉడికిపోయాయండి సగ్గుబియ్యం, శనక్కాయ పప్పులు. అందులోకి ఇదిగో చూడండి, ఒక కప్పు అయితే బెల్లం తీసుకున్నాను. ఇంకా అందులోనే ఆవంతిని వేసేస్తున్నానండి. అంటే పీసు గట్రా ఏమి లేవండి, బాగానే ఉందని చెప్పేసి నేను ఆవంతినే వేసేసాను అనమాట ఎసుట్లోనే. ఓకే, ఇక బెల్లం కరిగేంత మటుకు ఒక 5 నిమిషాల పాటు ఇంకా ఎసురు అనేవి తెరలనిచ్చాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం రాగి జావ పిండి కలుపుకున్నాం కదండి. ఇది చూసారా, రాగి పిండిని ఇంక ఇది కూడా అరగంట సేపు నానబెట్టుకున్నాక ఇంక ఇది కూడా ఆవంతినే ఇంకా దానిలో పోసేస్తున్నాను అనమాట. అది పొయ్యంగానే మళ్ళీ మనం పొయ్యి ఆపేసేయకూడదండి. ఒక పొంగు అనేది రావాలి. అంటే మనకి ఆ పిండి అనేది ఉడుకుతుంది అనమాట. పొంగు అనేది వస్తే పిండి అనేది ఉడికినట్లు. పచ్చిగానే మనం పొయ్యి ఆపేసేస్తే పిండిగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి నేను ఇక ఒక పొంగు అయితే రానిచ్చానండి. అంటే ఒక 5 నిమిషాల లోపే మనం ఇది చూడండి ఎలా వస్తుందో. ఇంకా ఆ విధంగా పొంగు అనేది రాగానే మనకి పిండి అనేది ఉడికిపోయినట్లు. ఇంక మళ్ళీ ఎక్కువసేపు ఉంచేసామంటే అది గట్టి పడిపోతుందండి. ఇక అందుకని నేను ఆపేసి దానిలో కొంచెం
కళ్ళుప్పు అనేది వేసానండి. మనకు ఎందుకంటే స్వీట్నెస్ అనేది తెలియటం కోసం అని చెప్పేసి వేసాను అనమాట. ఇంకా తర్వాత ఇంక ఈ విధంగా అయితే కలపెట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఓకే, ఇది చల్లారిపోయిందండి. ఒకసారి కలపెట్టేసుకుందాము. చూసారా, ఇంక ఇదైతే చల్లారిందండి. ఇంక ఇందులోకి కొద్దిగా యాలక్కాయ పొడి అనేది వేస్తున్నానండి. ఓకే, చూసారా, ఇది యాలక్కాయ పొడి అయితే వేస్తున్నాను. అలాగే మనం ముందుగా కాచి చల్లార్చుకున్న పాలు ఉన్నాయి కదండి, ఇంకా అవి కూడా దాంట్లో పోసేసి ఇక కలపెట్టేసుకోవటమేను. మనకి ఎంతో రుచికరమైన రాగి జావ అయితే రెడీ అయినట్టేనండి. ఓకే, ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి, అసలు చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే అందులో సగ్గుబియ్యం కూడా వేసాం కదండి, మనకు ఒంటికి చలవ చేస్తుంది. అలాగే రాగి జావ కూడా. ఓకే, ఇంక వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.